పూటకో మాట గడియకో లెక్క, కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఓ 1000 టీఎంసీలు దాదాపు గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904 అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబీకి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పము, కేడబ్ల్యూడి 2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకు ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. నెల 10 మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ద 15 ప్రియారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ 1 month టైం పీరియడ్. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్, ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు. దీని మీద కేసీఆర్ గారు గర్జించిండ్రు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లి ఆగబోయి అప్పచెప్పినాడు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడింది అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కదా, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిగా సంతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించాడు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. మీరు చూసిండు, బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెట్ట మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెరువు నల్లగొండ నేను పిలిపించిన. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించిండ్రు. నెక్స్ట్ ఏమైందో చూడండి. ఇది మళ్ళీ లెటర్, ఇది 27 జనవరి 2014, ఇక్కడనేమో 17/1/2024 కరెక్ట్గా 7 రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే 10 రోజులకు 17 నాడేమో అప్పచెప్తామన్నారు. 27వ తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు? బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తరం రాసింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ఏమని తీర్మానం చేసిండ్రు? మేం ప్రాజెక్టులు అప్పజెప్పము, కేఆర్ఎంబి KWDT2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకేమర్థమైంది స్పష్టంగా? 3 పాయింట్లు మీరు చూడండి. ఫస్ట్, ప్రాజెక్టులు అప్పజెప్పి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పజెప్పిండ్రు, బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం 28% చేసిందే వీళ్ళు. నంబర్ 2. నంబర్ 3, 66-34 లేకుండా 2023లో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే 24-25కు మళ్ళీ 66-34 తోని అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు. నంబర్ 3. ఇక్కడికి 3 అయినాయి, ఇంకా ముందుకు పోతా. రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు. అబద్ధం ఆడడానికి అన్నా కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరన్నా అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదన్నా కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తా. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020 అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడదామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. పాలమూరు, నల్లగొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. అసలు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టిండ్రు, పాలమూరు మీద పగబట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ CWC చీఫ్ ఇంజనీర్, ఆయన CWCలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి, కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను నడిపి ఈ నిమిషం, ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు, రిటైర్డ్ CWC చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్సుగా
మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టును కడితే 2 సంవత్సరాల నుంచి గా ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేస్తే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని నువ్వు ఇలా కాల రాసినవు, పాలమూరు మీద పగబట్టినవు. పాలమూరు బిడ్డ అంటావు. పాలమూరు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ తెలుగుదేశంలో ద్రోహం చేస్తే ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం. మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened, the question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు. 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు. వీడు అంతకంటే హీనమున్నాడు. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషి వాడు ఏమన్నా సరే. నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? యుటిలైజేషన్ యావరేజ్ చూస్తే 10 ఏళ్ల కాంగ్రెస్ సంవత్సరానికి 9,300 ఎకరాలు ఇస్తే బీఆర్ఎస్ 3,31,578 ఎకరాలు ప్రతి ఏటా స్టెబిలైజేషన్ తన 9.5 ఏళ్ల కాలంలో చేసింది. రెండు కలిపి చూద్దాం. బోత్ స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్ 56 నుంచి 2004 వరకు 36 లక్షలు. మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ 6,64,000, బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48,71,000 ఎకరాలు. అంటే మీరు పైన యావరేజ్ చూస్తే 56 నుంచి 2004 వరకు సంవత్సరానికి 75,000 ఎకరాల ఆయకట్టు తెచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ మనకంటే ముందు సంవత్సరానికి 66,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. మరి 9.5 ఏళ్ల బీఆర్ఎస్ 5,12,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఎన్ని రెట్లు ఎక్కువ మీరు చూడండి ఒక్కసారి. 7.7 times మోర్ దాన్ ద కాంగ్రెస్ వీ హ్యావ్ అచీవ్డ్. 7.5 రెట్లు వాళ్ళ పాలన కంటే బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసు అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే
అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు, కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు, ఏమంటాడు, నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా?